ఈ రోజు జావా మాస్ ప్లాంట్ ఎలా గ్రోత్ చేయాలని అయితే చెప్తాను. మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూడండి. అసలు జావా మాస్ అంటే మనకి ప్లాంట్ అక్వేరియం చేసే వాళ్ళకి అయితే బాధ వస్తుంది. జావా మాస్ ప్లాంట్ ఏంటో దానికోసం అయితే నేను ఒక కోకోనట్ షెల్ తీసుకుని దాన్ని అయితే ఈ విధంగా కట్ చేశాను. ఆ కట్ చేసిన పీస్ని కూడా వేస్ట్ చేయకుండా పక్కన ఉంచుకుని జావా మాస్ని తీసుకుని ఇక బెట్టా బ్రీడింగ్ అని పార్టిషన్ ట్యాంక్స్ తీస్తాం కదా, ఆ గ్లాసులు కూడా వాడుతున్నాను. బెట్టా బ్రీడింగ్ అంటే గుర్తొచ్చింది, మీరు 100 లైక్స్ చేస్తే బెట్టా బ్రీడింగ్ చేస్తాను అన్నాను. యునానిమస్గా 500 లైక్స్ చేశారు. ఇంకా నేను చేయకుండా ఊరుకుంటానా? త్వరలో బెట్టా బ్రీడింగ్ సిరీస్ కూడా వస్తుంది. ఇంక ఈ విధంగా నేను తాడుతో అయితే మన జావా మోస్ని కావాల్సిన చోట నాకు కావాల్సినట్టు అయితే కట్టేశాను. ఈ 2 కొబ్బరి చెప్పలకి అలాగే గ్లాస్ 2 పార్టిషన్లకి కూడా కట్టేసి దాన్ని అయితే నా బయట ఉన్న గప్పి టబ్స్లో అయితే పెట్టా. అలాగే ఒక దాన్ని పెట్టుకెళ్ళి నేను ఇండోర్ ట్యాంక్ సెటప్ చేసి అందులో కూడా గ్రోత్ చేసి చూపిస్తా. బయట దానికి లోన్ దానికి ఏది బాగా గ్రోత్ తెలుస్తుంది. దాంతోపాటు ఈ వీడియో మీరు కొట్టే లైక్స్ పెట్టి రెస్పాన్స్ పెట్టి నేను పోలార్ బ్లూ ప్యారెట్స్ అయితే బ్రీడింగ్ అయితే చేస్తాను. ఇంకా మరికొన్ని ఫ్యాన్స్ అండ్ ఎగ్జాటిక్ ఫిష్